ఈ వీడియోలో గతంలో జరిగినటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రిపీటెడ్గా వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన 10 ప్రశ్నలు మరియు వాటికి జవాబులు కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు కనుక మీరు వీటిని నోట్ చేసుకొని నేర్చుకోండి. ప్రశ్న ఏమిటంటే, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? WTO అని అడుగుతారు, లేదా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. దీనికి ఆన్సర్ ఏమిటంటే మాడ్రిడ్. ఆన్సర్ మాడ్రిడ్. మాడ్రిడ్ ఇది ఎక్కడుందంటే స్పెయిన్. స్పెయిన్. చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. ప్రశ్న ఏమడిగారంటే, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ లేదా WTO ఎక్కడ ఉంది అని అడిగి మల్టిపుల్ చాయిస్లో మాడ్రిడ్ అని ఇచ్చి మరో 3 డిఫరెంట్ ప్లేస్లు ఇచ్చుంటారు. అప్పుడు మాడ్రిడ్ అని టిక్ చేయండి. అలాగే కొన్ని సందర్భాలలో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏ దేశంలో ఉంది అని అడిగినప్పుడు స్పెయిన్ స్పెయిన్ అని మీరు గుర్తించాలి. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలోకెల్లా పురాతనమైనటువంటి న్యూస్ పేపర్ ఏది? భారతదేశంలో పురాతనమైన న్యూస్ పేపర్. పురాతనమైన న్యూస్ పేపర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఎక్కడ? ఇండియాలో. ఇండియాలో అతి పురాతనమైనటువంటి న్యూస్ పేపర్ పేరేమిటి అంటే బొంబాయి సమాచార్. బొంబాయి సమాచార్. బొంబాయి సమాచార్. నోట్ చేసుకోండి. భారతదేశంలోకెల్లా అతి పురాతనమైనటువంటి న్యూస్ పేపర్ పేరేమిటి అని ప్రశ్న అడిగి మల్టిపుల్ చాయిస్లో ది హిందూ, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎక్స్ప్రెస్ అలా ఇచ్చి బొంబాయి ఎక్స్ సమాచార్ అని మల్టిపుల్ చాయిస్లో అడుస్తుంటారు. సో దీనికి ఆన్సర్ బొంబాయి సమాచార్. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోనే ఏ దేశంలో అతి పొడవైన తీర ప్రాంతం ఉంది? ఈ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే, ప్రపంచంలో ఏ దేశంలో అతి పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంది? ప్రపంచంలో అతి పొడవైన తీర ప్రాంతం. ప్రపంచంలో పొడవైన తీర ప్రాంతం ఏ దేశంలో ఉంది అని ప్రశ్న అడిగారు. కెనడా. దీనికి ఆన్సర్ కెనడా. ఇవి గత అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి ప్రశ్నలు. ప్రపంచంలోనే చాలా పొడవైన తీర ప్రాంతం కలిగినటువంటి దేశం ఏది అని అంటే కెనడా. పురాతనమైన అంటే భారతదేశంలో అతి పురాతనమైన న్యూస్ పేపర్ పేరేమిటి అంటే బొంబాయి సమాచార్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే మాడ్రిడ్, స్పెయిన్. మిగిలినటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన గతం ఎగ్జామ్లలో అడిగినటువంటి మరొక ప్రశ్నలు మీకు ఇక్కడ వివరిస్తున్నాను. అలాగే ఈజిప్ట్ దేశ పార్లమెంటు. ఈజిప్టు పార్లమెంటు పేరేమిటి? ఈజిప్టు పార్లమెంటు పేరు ఏమిటి? పీపుల్స్ అసెంబ్లీ. పీపుల్స్ అసెంబ్లీ. పీపుల్స్ అసెంబ్లీ.
ఇది చాలా ఎగ్జామ్లు అడిగారు. ఈజిప్ట్ పార్లమెంట్ పేరు ఏమిటి అంటే పీపుల్స్ అసెంబ్లీ. అలాగే దక్షిణాఫ్రికా దేశం యొక్క కరెన్సీ. దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ. ఏమంటారు? దక్షిణాఫ్రికా ఆ దేశంలో ఉపయోగించే కరెన్సీని ఏమంటారంటే రాండ్. కరెన్సీ అంటే ఇప్పుడు మన దేశంలో ఉపయోగించే కరెన్సీని రూపాయి అంటాము, అమెరికాలో డాలర్ అంటాము. అలాగే ఈ విధంగా దక్షిణాఫ్రికా దేశంలో కరెన్సీ ఏమంటారంటే రాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు, నోట్ చేసుకోండి. దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ అని అడిగి మల్టిపుల్ చాయిస్లో రూపాయి, డాలరు, యెన్ను అలాగే రాండ్ అని ఇచ్చుంటాడు. దక్షిణాఫ్రికా కరెన్సీ రాండ్. ఇది నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే చైనాలోని బీజింగ్ నగర పురాతన నామం ఏమిటి? బీజింగ్ ఇది చైనాలో ఉన్నటువంటి ప్రదేశము. చైనాలోని బీజింగ్ నగర పురాతన పేరేమిటి? ఇది పెద్ద నగరము. దీనికి ఉన్నటువంటి పురాతన పేరేమిటంటే పెకింగ్. ఓకే. చైనాలో ఉన్నటువంటి బీజింగ్ నగరానికి ఉండేటువంటి పురాతన పేరు పెకింగ్. ఇవి నోట్ చేసుకోండి. ఈజిప్ట్ పార్లమెంటు పేరేమిటంటే పీపుల్స్ అసెంబ్లీ. దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ అంటే రాండ్. చైనాలో ఉన్నటువంటి పెద్ద నగరం బీజింగ్ నగరానికి పురాతన పేరేమిటంటే పెకింగ్. ఇవి అనేక ఎగ్జామ్లలో వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నోట్ చేసుకొని బాగా బట్టి మరీ నేర్చుకోండి. ఇవి చాలా ఎగ్జామ్లలో కూడా వస్తూ ఉంటాయి. మరో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కావేరి నది జన్మస్థలం. కావేరి నది జన్మస్థలం. కావేరి నది జన్మస్థలం అని ఎగ్జామ్లు అడిగి దీని మల్టిపుల్ చాయిస్లో 4 ఏరియాలు అడుగుంటారు. దానికి ఆన్సర్ బ్రహ్మగిరి కొండలు. బ్రహ్మగిరి కొండలు. కావేరి నది జన్మస్థలం ఏది అని అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. దీనికి ఆన్సర్ బ్రహ్మగిరి కొండలు. ఇవి నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మిల్కా సింగ్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. మిల్కా సింగ్ ఈయన ఈ మధ్య కాలంలోనే చనిపోయినాడు. ఈయన రన్నర్. ఓకే. భారతదేశానికి ఈయన అతి పాత అథ్లెటిక్. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే మిల్కా సింగ్. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. దీన్ని ముఖ్యంగా నోట్ చేసుకోండి. అలాగే ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారు? ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారు? వేమనను ఆంధ్ర కబీర్ అంటారు.
చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో, తెలుగుకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ బిట్టులను అడిగారు. ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారంటే వేమనను ఆంధ్రదేశ కబీరు అని అంటారు. ఇవి నోట్ చేసుకోండి. కావేరి నది జన్మస్థలం ఎక్కడ అని అంటే బ్రహ్మగిరి కొండలు. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అంటే ఈయన ఎవరిని అంటారు? ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే మిల్కా సింగ్ ఈయన రన్నరు. అలాగే స్పోర్ట్స్ పర్సన్. ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారు? వేమన. ఇవి నోట్ చేసుకోండి. చాలా ఎగ్జామ్లలో వచ్చాయి. ప్రతి ఎగ్జామ్లలో కూడా వీటిని అడిగేదానికి అవకాశం ఉంది. వీటిని మిస్ చేయకండి. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే భారతదేశ జాతీయ జంతువు ఏది? జాతీయ జంతువు ఏది? ఇది చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. పెద్ద పులి. కొన్ని ఎగ్జామ్లలో మన జాతీయ జంతువు ఏది అని అడిగి పులి మాత్రమే ఇచ్చుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పెద్ద పులిని కూడా ఇచ్చుంటారు. భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏది అని అడిగితే దానికి ఆన్సర్ పెద్ద పులి. దీనిని నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. అలాగే పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో డైరెక్ట్గా వస్తున్న బిట్టు, రిపీటెడ్ అవుతూ ఉన్నటువంటి బిట్టు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దీనికి ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. ఇది నోట్ చేసుకోండి. చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. జాతీయ జంతువేది అంటే పెద్ద పులి. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలాగే నీలగిరి కొండలను ఏమని పిలుస్తారు? నీలగిరి కొండలను ఏమని పిలుస్తారు అంటే బ్లూ మౌంటైన్స్. ఇది నోట్ చేసుకోండి. నీలగిరి కొండలను ఏమని పిలుస్తారు అని చాలా ఎగ్జామ్లలో అడిగారు. బ్లూ మౌంటైన్స్. ఇట్లా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు అనేకం ఉంటాయి. అన్నీ ఒకేసారి చెప్పడం వలన కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 10 గత కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి ప్రశ్నలను సేకరించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము. వీటిని ఏ ఒక్క బిట్ను కూడా మిస్ చేయకండి. నేను అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియోలో చెప్పేటువంటి ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి నోట్ చేసుకొని వినండి. లేదా మీరు ఎక్కడన్నా బస్సులో కానీ ట్రావెల్ చేస్తున్నా కూడా ఇయర్ ఫోన్ పెట్టుకునేసి ఈ యొక్క ప్రశ్నలను, జవాబులను వింటూ కూడా నేర్చుకోవచ్చును.